అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఆర్ఎస్ సైన్యం. ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించడం జరిగింది. లోక్సభ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా దానికి యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యాడు. అయితే ఈ కామన్ విషయం. కానీ రాహుల్ గాంధీ తెలంగాణ గవర్నమెంట్, ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే అమలు చేయని పథకాలు ఉన్నాయో అవి ఆల్రెడీ అమలు చేస్తున్నాం, ప్రజలకు ఇంత బెనిఫిట్ పొందుతుర్రు అని చెప్పేసి ఒక నిర్లజ్జగా అబద్ధాలను అక్కడ అంతమంది జనాల సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అక్కడ రాహుల్ గాంధీ. ఇందాక రాహుల్ గాంధీ ఏమన్నాడో ఆ మీటింగ్లో ఏం చెప్పినా ఒకసారి చూద్దాం. ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में తెలంగాణ ప్రజలకు గ్యారంటీలు ఇచ్చాము, పూర్తి చేసి చూపించామని చెప్పి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ పెట్టుకొని మరీ తెలుగులకు, హిందీ నుంచి తెలుగులకు ట్రాన్స్లేషన్ పెట్టుకొని మరీ చెప్పిస్తుండు. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి ఎంతమంది మహిళలకు పడ్డది, ఎవరికి పడ్డది, ఆ కార్యక్రమం ఎవరు ఓపెన్ చేసారు, ఎప్పటి నుంచి ఓపెన్ చేశారు, ఏ నెల నుంచి ఓపెన్ చేసారో అసలు ఉందా? అసలు ఓపెన్ చేయడం అనేది జరిగింది? అసలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇంపార్టెంట్, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాన్ని చూస్తే అసలు యాక్చువల్లీ మీకు ఎక్కువ మైలేజ్, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైలేజ్ ఇచ్చిన పథకమే మాది. దాన్నే పక్కకు పెట్టి మీరు ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు అసలు ఆ పథకాన్ని మొదలు పెట్టకుండా జనాలకు 2,500 ఇస్తామని చెప్పేసి మీ జాతీయ అధ్యక్షునితోటి, అంటే అధ్యక్షుని ఈక్వల్ పర్సన్, మీ ప్రధాన అభ్యర్థి హోదాలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు పచ్చి అబద్ధాలు చెప్తుండ్రు. ఈ రేవంత్ రెడ్డి ఎంతమందికి 2,500 పథకం వచ్చింది? మహిళలకి ఎంతమందికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? అసలు ఒక్కరికొని వచ్చిందా? సరే, సామాన్య మహిళను వదిలిపెట్టు, సామాన్య మహిళ లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా, మంత్రి హోదాలో ఎక్స్ట్రాలు చేసుకుంటా, మంత్రి హోదాలో జనాల దగ్గర డబ్బులు గుంజుతున్న సీతక్కకు వచ్చిందా 2,500 పెన్షన్ ఏమన్నా? ఓకే, మరి మాకు తెలియదు, సామాన్య ప్రజలకైతే ఎవ్వరు చూడలేరు వచ్చినట్టు. రెండోది, మీరు ఎంపీ క్యాండిడేట్గా బీఆర్ఎస్ నుంచి లాక్కున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డికి వస్తుందా? కనీసం లేదు. దళిత మహిళ అని చెప్పుకుంటున్న కొండ సురేఖకి ఏమన్నా వస్తుందా 2,500? అది లేదు. కనీసం వాళ్ళకే లేదు, ఇంకా ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పేసి మీరు చెప్పుకోవడంలో కనీసం వాళ్ళకి ఇచ్చి ఓకే వీళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి అన్న డప్ప కొట్టుకోండి, అర్థం ఉంటుంది. అసలు ఆ పథకం మొదలుపెట్టింది లేదు, చేసింది లేదు. 2,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఒక ప్రధాని అభ్యర్థి హోదాలో ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ అంతా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇంకేం చెప్పబోతారు? ఇప్పుడు ఇలాంటివన్నీ దేశం మొత్తం అమలు చేస్తారట. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు దేశం మొత్తం అమలు చేస్తారట.